నాకు అడిగే ఏ హక్కు ఉంది మీకు? నువ్వు ఏం చేస్తున్నావు ప్రాణాల కోసం? ముందు అది చెప్పు. వచ్చి ఉట్టి నోరు ఇప్పేసిగా మాట్లాడటం. సార్ నువ్వు ఒక్కటే అడుగుతాను కాదు, ఆ వ్యక్తిని ఒక్కటే అడగండి. ఆయన ఎంతమందిని కాపాడారు ఒక్క మాట అడగండి. ఆయన ఈ రోజు వరకు, ఈ ముసలి ఆయన ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు? ఎంత పిల్లల్ని కాపాడారు? ఎంత మనిషిని కాపాడారు? ఎంత మందిని తిండి పెట్టారు? ఆ మనిషిని అడగండి. నోరిప్పదు. ఉట్టి వచ్చి కిట్ కిట్ చేయడానికి రెడీ ఉన్నారు. ఎవరైనా జర్నలిస్టులు కానీ ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం, ఒక రెస్పాన్సిబుల్గా అడిగే విధంగా ఉండాలండి. అడిగే క్వశ్చన్లోనే రెస్పాన్సిబుల్. మీరు చెప్తారా సార్? ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారనేది ప్లీజ్, ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, how many kids he has given food to, how many pedavalla he has given food to, how many anathashram he has gone to, how many vruddhashram he has gone to. ఏం చేశారు ఆయన మనుషుల కోసం? ఆయన్ని అడగండి సార్. ఒక్కటే రిక్వెస్ట్ సార్, మీరు రండి, ఆవేశంలో కాకుండా మీరు చెప్పిన మాట ఏమనుకుంటున్నారో అది మీరు కూడా కామ్గా చెప్తే మేము కూడా దానికి కామ్గా. ఆయనే కాదు, ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటుంది. దట్ అందరికీ ఒకటే అడుగుతాను. ఇక్కడ ఉన్న ఎంతమంది, ఒక 100 మంది ఉన్నారు. ఎంతమంది అనాథాశ్రమంకి వెళ్తున్నారు? ఎంతమంది అన్నదానం చేస్తున్నారు? ఎంతమంది అనాథాలకి చదువు చెప్పించారు? ఎంతమంది వృద్ధాశ్రమం వెళ్ళారు? ఎంతమంది ఏం చేశారు సొసైటీ కోసం? నాకు ఈరోజు ఆన్సర్ కావాలి. మీరు మనుషుల ప్రాణాలు అంటాను. మీ అందరూ 100 మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి. నేను చేశాను. నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను? ఎంతమంది అనాథాలకి నేను చదువు చేయించాను? వృద్ధాశ్రమం వెళ్ళాను. వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను. ఎవరు చేశాను? నాకు ఒక్క చేపు పెట్టుకోండి నేను చేశానని. నీ ఒక్కటి చూడండి. ఎవరైనా వెళ్ళారా మీరు? ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమంకి వెళ్ళారా? అన్నదానం చేశారా ఎప్పుడైనా? తిండి ఉన్న వాళ్ళకి తిండి పెట్టారా? మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చేసేది ఏం లేదు. నేను ఇంట్లో కూర్చొని కాదు, నా 5 స్టార్ ఇంట్లో, మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు. అది ఒక్కటే నైజం. అది మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే, చిన్న పిల్లలు ఆకలితో వస్తున్నారు. మీరు ఆ చనిపోతున్న చిన్న పిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా? హౌ క్యాన్ అ చైల్డ్ డై ఆఫ్ హంగర్? ఒక చిన్న బిడ్డ ఆకలితో ఎలా వస్తుంది చెప్పండి నాకు. హౌ? మన దగ్గర అంత అన్నం లేదా? మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో? ఎక్కడ ఎవరైంది చెప్పండి. నాకు ఎంత ఉంది, నేను చేస్తున్నాను. నాకు తెలుసు, నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు. నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తున్నాను, ఈ రోజు కాదు. జస్ట్ నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడలేదు. నేను పర్సనల్గా వెళ్ళి, నేను అనాథాశ్రమంలో వాళ్ళకి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను. ఒక 20 మంది 50 మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను, బాబు మీకు ఏం తినాలో? నా దగ్గర లిస్ట్ ఉంది. ఒక పిజ్జా అడుగుతారు, ఒక నూడిల్స్ అడుగుతారు, ఒక బిర్యానీ అడుగుతారు. నేను ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ తిండి పెడతాను. నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కేటరర్స్ వాళ్ళని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును. ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బర్గర్ తినాలంది. 100% ఉంటాయి. First is GHMC. Contact GHMC because this government. Now we are NGOs. People should understand we are NGOs. Understand the difference. We are doing voluntary work. మీరు ఓట్ ఇచ్చిన గవర్నమెంట్ అడగటానికి మీకు నోరు లేదు ఎవరికి. ఆ వ్యక్తికి ఒక మినిస్టర్ ముందు వెళ్ళి ఇట్లా అడగమని చెప్పండి. I challenge that man. Go in front of your chief minister. Go in front of your MLA. Go in front of your corporator and talk like this. Right now, if I give out my number, people will call me and harass me. That's why I'm not giving out my number. Google it, you will find it. You send me a video of the dog, you send me a video of a locality, you send me the problem, I will deal with it. I cannot give out my number publicly because meeku telusu janalu enta mandi. You saw that how that man was. ఏం చేయరు, ఉట్టి నో చిక్ 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 చేయడానికి ఉంది. చేయడానికి ఎవరు లేరు. మీ అందరికీ నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. నీకు నిజంగా మీకు చిన్న పిల్లల గురించి ఎంత బాధ ఉంటే స్టార్ట్ విజిటింగ్ యువర్ అనాథాశ్రమ్స్. మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు ₹1000 కోసం బార్గెనింగ్ చేస్తారా లేదా? ఆ పని వాళ్ళకి చిన్న పిల్లలు లేదా? మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి చిన్న పిల్లలకి మీరు చదువు చెప్పిస్తున్నారా? మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు తిండి పెడుతున్నారా? చెప్పండి నాకు. మరే మాట్లాడుతున్నారు హ్యూమన్ రైట్స్ గురించి, చిన్న పిల్లల గురించి మెంటల్గా మాట్లాడుతున్నారు. I think I should stop talking now. Let Rashmi talk. హలో అందరూ. నాకు కొంచెం జలుబు జ్వరం ఉన్న వల్ల నా గొంతు పోయింది, సో డోంట్ మైండ్. I just came from the dog press conference.
First, let me clarify one thing. I'm not joining politics. So stop spreading the rumor. నేను ఏం politics join అవుతున్నాను, నాకు అసలు ఇష్టం లేదు politics join అవటం. I'm happy with my NGO work. I'm happy with whatever social service I do in my personal time. So నేను politics join అవ్వట్లేదు. Second, I did not scream at a media person. వాళ్ళు తప్పు thumbnails రాస్తున్నారు. There was some 55-year-old guy who walked into the press conference and he started shouting at me, and he's coming on the stage to literally almost to hit me or something like that. And then the security and the other volunteers got hold of him. That's why I got so angry with him. I'm not shouting at press. I have utmost respect for the press. I will never shout at press. So stop spreading false rumors. This is one thing. The third thing now is, first, not joining politics. Second, I did not shout at press. Thirdly, all of you, నేను ఇప్పుడు ఇంటి దారిలో కొన్ని కమెంట్ చూశాను, నా పర్సనల్ లైఫ్ మీద కమెంట్ చేయటం మీకు ఎంతవరకు మంచిగా ఉంటుంది. దట్స్ వై పవన్ కళ్యాణ్ లెఫ్ట్ హర్, ఇప్పుడు అర్థమైంది తన తిక్క ఉంది, ఇది ఉంది, అది ఉంది. నేను ఎవరి కోసం పోరాడుతున్నాను? నాకు ఏదైనా డబ్బు వస్తుందో కుక్కల కోసం పోరాడితే? నేను కుక్కల కోసం కూడా పోరాడట్లేదు. ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ డాగ్స్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ లైఫ్. నేను మనుషుల ప్రాణాల కోసం పోరాడితే మీరు నాకు ఎంత నీచ్ కామెంట్స్ నేను చూశాను. నీ పిల్లలకి కుక్క కరిచి నీ పిల్లలు చనిపోతే అప్పుడు తెలుస్తుంది. నా బిడ్డ ప్రాణంకి ఎందుకు వస్తున్నారు మీరు? ఎవరి బిడ్డ ప్రాణం పోయింది అది చాలా తప్పు. నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను తల్లి ఉన్నాను. ఐ నో ఇట్. నేను ఒకటే చెప్తున్నాను, మీ వీధిలో కుక్కలు ఉంటే, కొన్ని అగ్రెసివ్ ఉంటే నా ఎన్జిఓకి కానీ జిహెచ్ఎంసీకి కాంటాక్ట్ చేయండి. నేను వచ్చి తీసుకెళ్లిపోతాను కుక్కల్ని. సింపుల్. నేను తీసుకెళ్లిపోతాను, నేనే చంపుతాను. నేను హ్యూమన్ వేలో వాళ్ళని యూథనైజ్ చేస్తాను. ఫేర్ ఎనఫ్. బట్ నా పర్సనల్ లైఫ్కి వచ్చి నాకు బూతులు పెట్టి నా బిడ్డల మీద వచ్చి అలా చేయొద్దు ప్లీజ్, అలా చేయొద్దు, ఓకేనా? అండ్ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నేను పాలిటిక్స్ జాయిన్ అయిపోతే నేను ముందు అనౌన్స్ చేస్తాను నేను పాలిటిక్స్ జాయిన్ అవుతున్నాను, కానీ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నాకు ఏం ప్లాన్ లేదు పాలిటిక్స్ జాయిన్ అవడానికి. అండ్ నేను ప్రెస్ వాళ్ళ మీద అరవలేదు. ఇట్ వాస్ సమ్ ర్యాండమ్ మ్యాన్ హూ కేమ్ ఇన్ టు ద ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ స్టార్టెడ్ షౌటింగ్ అట్ మీ. సో ఇఫ్ హిస్ అతని విలువ ఉంటే నాకు మీద కూడా అరిచారు కదా, నాకు కూడా కొంచెం విలువ ఉంది. సో నేను కూడా రిటర్న్ అరిచాను, ఓకేనా? సరే, బై టేక్ కేర్. ప్లీజ్ డోంట్ కిల్ డాగ్స్. నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్. 100 కుక్కల్లో ఒక 10 కుక్కలు మెంటల్ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. కరుస్తాయి, నైట్ అంతా బాబా చేస్తాయి, నేను వాళ్ళని చూసుకుంటాను. ఫేర్ ఎనఫ్, డన్. డోంట్ కిల్ ఆల్ డాగ్స్, ప్లీజ్ డోంట్ కిల్ ఆల్ డాగ్స్. మోస్ట్ ఆఫ్ ద డాగ్స్ ఆర్ గుడ్. అన్ని మనుషుల్లాగా అన్ని మనుషులు నాట్ ఆల్ మెన్ ఆర్ బ్యాడ్ నా, నాట్ ఆల్ విమెన్ ఆర్ బ్యాడ్. కొంతమంది రేపిస్ట్ ఉంటారు, కొంతమంది లేడీస్ ఆల్సో మర్డరర్స్ ఉంటారు. దట్ డజంట్ మీన్ అన్ని ఆడవాళ్ళు అన్ని మగాళ్ళు తప్పు కాదు కదా. సేమ్ లాజిక్ విల్ అప్లై టు డాగ్స్. నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్, సమ్ డాగ్స్ ఆర్ బ్యాడ్. లెట్స్ టేక్ కేర్ ఆఫ్ సమ్ డాగ్స్. డీల్? ఓకే, బై. టేక్ కేర్. ఐ కాంట్ టాక్, మై వాయిస్ ఇస్ కంప్లీట్లీ గాన్. బై బై. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.